హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మనం క్యాన్తో స్కర్ట్ అనేది ఎలాగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. మనం ఫస్ట్ క్యాన్ అనేది కత్తిరించుకున్నామండి. నీట్గా కత్తిరించేసి రెండు వాటికి అనేసి చెప్పేసి కత్తిరించాను. తర్వాత లైనింగ్ అని కత్తిరించుకున్నాను. ఇది ఫ్రాక్ కిందికి అని చెప్పేసి తీసుకున్నానండి. ఇప్పుడు మనం కింద ఫ్రాకుల కిందకి స్కర్ట్ మాదిరిగా స్టిచ్ చేస్తున్నానండి. ఫస్ట్ మనం రెండుగా కత్తిరించుకున్నాం కదా క్యాన్ని మనం లైనింగ్ పైన పెట్టేసి చిన్న కుచ్చు పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. అట్లా స్టిచ్ చేసుకుండా వచ్చేసి లాస్ట్ వరకు అట్లా స్టిచ్ చేసుకున్నామంటే మనకి చాలా బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే కనుక మనం పైన ఫ్రాక్ వేసుకున్నప్పుడు లోపల మనకి కుచ్చుకోకుండా ఇటు పైకి వేసుకున్నామంటే చాలా బెనిఫిట్ వస్తుంది. దానిపైన మళ్ళీ మనం లైనింగ్ అని వేసుకోవచ్చు. మనకి ఇవ్వలేదు లైనింగ్, అడికి కరెక్ట్గా సరిపోయింది. అందుకు నేను అలాగే స్టిచ్ చేశాను. నేను రెండు స్టిచ్ చేశానండి. చూడండి ఒకసారి. పైన బెల్ట్ పెట్టేసి దానికి ఉక్సులు పెట్టాను. అలాగే మనం ఎలాస్టిక్గా వేసుకోవచ్చు నడుమును చూసి. ఇంకా నేనైతే ఉక్సులు పెట్టాను. అక్క మర్చిపోయినట్టుగా ఉంది ఇవ్వడము, అందుకు ఉక్సులు పెట్టేశాను. చూడండి ఎలాగ స్టిచ్ చేశాను. మనం ఏదైనా పార్టీవేర్ ఫ్రాక్స్కి కింద వేసుకున్నా, లెహెంగాల కింద వేసుకున్నా కానీ చిన్న పిల్లలకైతే బుట్ట బొమ్మల్లాగా కనిపిస్తారండి. మనం ఇలాగా స్టిచ్ చేసుకున్నామంటే చాలా బెనిఫిట్ వస్తుంది. మనం వేలు పెట్టేసి ఫ్రాకులు కొని ప్రతి ఫ్రాకుకి వచ్చి క్యాన్ వేసుకున్నామంటే బీరువాలో ఆ ఫ్రాకుకే ఎక్కువ ప్లేస్ అనేది సరిపోతుంది. ఇలాగ ఒకటి కనుక స్టిచ్ చేసుకున్నామంటే ప్రతి ఫ్రాకుకు సెట్ అయిపోతుందండి.